హాయ్ అండి. ఈరోజు మనం నెయ్యి తయారు చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం రోజు పాలను వేడి చేసి చల్లార్చిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో ఉంచామనుకోండి, బాగా మీగడ ఎక్కువగా కట్టేసి మనకు ఎక్కువ మీగడ వచ్చేస్తుంది. దాన్ని అంతటిని తీసేసి ఒక గిన్నెలో వేసి దాంట్లో కొంచెం పెరుగు వేసి కలిపి పెట్టుకోవాలండి. ఈ విధంగా రోజు తీసిన మీగడ అంతటిని ఒక 20 days తర్వాత మనము నెయ్యి చేసుకోవాలండి. మీగడ గిన్నెను ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి పెట్టుకోవాలండి. దాంట్లో ఉన్న కూలింగ్ చల్లగా ఉంటుంది కదండి, అదంతా తగ్గిపోయేంత వరకు ఉంచేయాలి. ఒక 3 hours అట్టే ఉంచేసి తర్వాత ఒక జార్లోకి ఒక 3-4 గరిటెలు మీగడ వేసి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసి మనము మిక్సీలో తిప్పామనుకోండి, చూడండి మనకు వెన్నంతా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా మనం అంతా వెన్న తీసి పెట్టుకోవాలండి. 2-3 సార్లు వెన్నను తీసాక మిక్సీ జార్లో ఉన్న వాటర్ చాలా చిక్కగా అనిపిస్తుందండి. అప్పుడు ఆ వాటర్ అంతా తీసేసి మరి ఫ్రెష్ వాటర్ వేసి మన దగ్గర మీగడను వేసి మరి వెన్న తయారు చేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, వెన్న చూడండి ఎలా వచ్చిందో. మనం అలా తీసేసి ఒక పెద్ద గిన్నెలోనే వేసుకోండి. ఇదంతా చేసేటప్పుడు ఎక్కువ గిన్నెలు అవుతాయండి. అందుకే మనం 2-3 గిన్నెలు అయ్యేటట్టు మాత్రమే చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ వెన్న అంతటినీ తీసి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకోవాలండి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలండి, ఎందుకంటే దాంట్లోనే నెయ్యి తయారు చేస్తాం కాబట్టి నెయ్యి చేసేటప్పుడు కొంచెం పెద్ద గిన్నెలే వాడుకుంటే బెటరు. ఈ విధంగా మనము మీగడ అంతటిని కూడా మిక్సీ జార్లో వేసి మధ్యలో 1-2 సార్లు నీళ్లు మార్చేసి మనము వెన్నంతా తయారు చేసుకోవాలి. వెన్న తీసిన తర్వాత మిగిలిపోయిన వాటర్ని దాంట్లోకి ఇంకొంచెం వాటర్ కలిపేసి మొక్కలకి వేయొచ్చండి. కొంతమంది మజ్జిగ కూడా చేసుకుంటారు, అది ఎవరెవరి ఇష్టం అనమాట. మనమైతే మొక్కలకి వేసుకుంటే బెటర్ అండి, మొక్కలకి బలం కూడా. ఈ విధంగా మన దగ్గర ఉన్న మీగడంతా కూడా స్టెప్ బై స్టెప్ వేసేసుకొని కంప్లీట్ అయ్యేంత వరకు చేసేసుకోవాలండి. మధ్యలో మాత్రం నీళ్లు చిక్కగా అనిపిస్తే మార్చండి. లేదు మాకు ఇంకా ఏదో తేడాగా అనిపిస్తే కొంచెం ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి, కానీ చాలా బాగా వస్తుందండి. అంతా వెన్న తీసాక ఒక 3 సార్లు మరి సపరేట్గా వాటర్ అంతా వేసేసి కొన్ని ఐస్ ముక్కలు వేసేసి బాగా కడగండి. దాంట్లో ఉన్న వైట్గా ఉన్నదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మనం నీళ్ళలో వేసినట్టు అనిపిస్తుంది. ఆ విధంగా వస్తాయండి వాటర్. 2-3 సార్లు కడిగేస్తే కరెక్ట్గా మనము కడిగేసుకుంటాం అనమాట వెన్న అంతటిని. తర్వాత మనము స్టవ్ మీద పెట్టి వేడి చేసి నెయ్యి తయారు చేసుకోవడమే అండి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుందిలేండి. చూడండి, అలా అంటే ఆ వెన్నలో ఉన్న వాటర్ కూడా ఇలా సైడ్కి దిగిపోతుంది అనమాట. మనం అంతా వాటర్ అంతా వార్చేసి స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టుకోండి స్టవ్. నిదానంగా చేసామనుకోండి అది మెల్లగా రెడీ అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో వచ్చి అలా కలుపుతూ ఉంటే అడుగు పట్టేసుకోకుండా మనకు నెయ్యి రెడీ అయిపోతుందండి. ఎందుకంటే మధ్యాహ్నం పూట మనం వంటంతా అయిపోయాక చేసుకోవడం బెటర్ అండి ఇది. చూడండి, అక్కడ అలా ఉడికిపోతూ ఉంటూ మనకు అక్కడ ఆయిల్ లాగా అంటే నెయ్యి కనిపిస్తూ ఉందన్నమాట. ఇదంతా ఈ వైట్ ఉన్నదంతా గసిలాగా మారిపోతుందండి. మనకు అది తయారయ్యే కొద్దీ నెయ్యి స్మెల్ బాగా తెలిసిపోతుందండి. దీంట్లో కరివేపాకు కానీ మెంతులు కానీ తమలపాకు కానీ వేసుకుంటారండి. ఒక్కొక్కరిది ఒక్కొక్కరి ఇష్టం. నా దగ్గర తమలపాకు లేదని చెప్పేసి నేను కరివేపాకు వేసానండి. చూడండి, అలా నురగంతా వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలోనే మనము అనుకున్న ఆకులు వేసేసుకోవచ్చండి. తమలపాకు ఉంటే తమలపాకే వేసుకోండి. నేను కరివేపాకు వేసాను. మంచి స్మెల్ ఉంటుందండి, అసలు చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసాక
మనకు ఆ కింద ఉన్న గసి కొంచెం రెడ్ కలర్ నుంచి కొంచెం బ్రౌన్ మారుతుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలండి. మనం ఆఫ్ చేశాక కాసేపు వరకు కూడా అది వేడిగానే ఉంటుందండి. 50% వేడి తగ్గాక మనము ఆ ఆకు తీసేసి వడగట్టుకోవాలండి. ఈ విధంగా వడగట్టుకున్నాక మనకు కావాల్సిన జార్లోన బాగా చల్లారిన తర్వాత ఎత్తి పెట్టుకోవాలండి. ఆ జార్లో వేసేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసి మనము స్టోర్ చేసుకోవాలండి. ఎన్ని రోజులైనా పాడవదండి నెయ్యి. చూడండి, అలా చిన్న జార్లో పెద్ద జార్లో నేను ఎత్తి పెట్టుకున్నాను అనమాట. ఆ చిన్న జార్ ఏమో దేవుడి కోసమని తీసానండి, పెద్ద జార్లో ఏమో మేము వాడుకోవడానికని తీసాము. ఈ విధంగా 2 జార్లలో తీసి పెట్టానండి. ఒకటి దేవుడి కోసమని, ఇంకోటి మేము వాడుకోవడానికని పెట్టామండి. కార్తీక మాసం కదండి, ఇప్పుడు ఈ ఆవు నెయ్యి బాగా యూజ్ అవుతుందని చేసి పెట్టుకున్నానండి. నెయ్యి తయారు చేశాకండి ఒక 2 రోజుల వరకు మా వంటిల్లంతా నెయ్యి వాసనే అండి. అసలు ఆ వాసన చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుందండి. చాలా బాగుండిందండి. ఒకసారి ఎవరైనా సరే ట్రై చేయండి.